కర్ణాటక రాజకీయాల్లో నేడు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘ కాలం పాటు సాగిన నిరీక్షణ రాజకీయ ఒడిదుడుకులకు తెరదించుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్భవన్లోని గ్లాస్ హౌస్లో సాయంత్రం 4:05 జరిగే వేడుకలో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల ఈ సీనియర్ నేతతో పాటుగా తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచిన 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్ సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ పదవి తన కళ మాత్రమే కాదని కఠిన శ్రమ అంకిత భావానికి దక్కిన ఫలితమన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగళూరు కర్ణాటక ద్వారానే ప్రపంచం భారతదేశాన్ని చూస్తుందని, రైతులు మహిళలు యూత్తో సరికొత్త యువయుగం ప్రారంభిస్తారని డీకేఎస్ తన విజన్ను ప్రకటించారు. మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికారిక జాబితాను ప్రకటించినప్పటికీ తొలి విడతలో యతీంద్ర, మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు జి పరమేశ్వర, కేజే మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, భైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి నేతలకు చోటు దక్కే అవకాశం అయితే ఉంది. ఇక కుల ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేసే క్రమంలో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి పరమేశ్వర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా సీనియర్ నేత హెచ్కే పాటిల్ అసెంబ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికార మార్పిడి సజావుగా సాగేలా చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జ్యోతిష్యుల సలహా మేరకు లోక్భవన్ గ్లాస్ హౌస్లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖ్యంగా మార్చడం విశేషం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటుగా ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, వివిధ మఠాల మతాధిపతులు హాజరు కానున్నారు. ఈరోజు సాయంత్రం డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, ఈ రోజు సాయంత్రం 4:05 డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి లోక్ భవన్ లో ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సో సాయంత్రం 4 గంటలకే డీకే శివకుమార్ లోక్ భవన్ కి చేరుకుంటారు. అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా లోక్ భవన్ కి చేరుకుంటారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ తో పాటుగా హిమాచల్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 10 మంది మంత్రులు ఎవరనే దానిపైన ఏఐసిసి క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం నేరుగా వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చింది. అందుబాటులో ఉండాలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అని చెప్పేసి ఇప్పటికే ఫోన్ లో వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని రానున్న రోజులలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటే సామాజిక సమీకరణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ నేపథ్యంలోనే సో అందరికీ సముచిత స్థానం అంటే ముఖ్యంగా దళిత, మైనార్టీ, ఒక్కలిగా ఇలాంటి కురుబ సామాజిక వర్గాలకి సో ఇట్లా అన్ని వర్గాలను కూడా ప్రాధాన్యతగా ఉండేలా కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు కురుబ సామాజిక వర్గం నుంచి మనకి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మల్లికార్జున్ ఖర్గే కుమారుడికి కూడా ఈ యొక్క డీకే శివకుమార్ మంత్రివర్గంలో
చోటు దక్కే అవకాశం ఉంటుందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన, మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయాన్ని అధికారిక ప్రకటన మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ పేర్లను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మన సిద్ధరామయ్యకి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవి దక్కే అవకాశం ఉంటున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో దానిలో భాగంగా ఈ విషయాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. సో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సో అందులో కీలక నేతలకు మాత్రమే చోటు ఉంటుంది. సో ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి సిడబ్ల్యూసి మెంబర్ గా సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. సో సిడబ్ల్యూసి మెంబర్ గా ఇక నుంచి సిద్ధరామయ్య కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రివర్గంలో స్థానం ఉన్నప్పటికీ సో ఆయన సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతారు. సో ఆయన సిడబ్ల్యూసి మెంబర్ గా ఉంటారు. సో ఇక మిగిలిన అన్ని సామాజిక వర్గాలని తర్వాత ప్రాధాన్యతగా తీసుకొని మంత్రివర్గ విస్తరణ ఈ నెలలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా పరమేశ్వర్ డిప్యూటీ సీఎం గా పరమేశ్వర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.